Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. మనము సోషల్ మెథడాలజీ క్లాసెస్ని మనం డీల్ చేస్తున్నామండి. ఈరోజు మనం వచ్చేసి పీరియడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. మనం ప్రీవియస్గా యూనిట్ ప్లాన్ గురించి తెలుసుకున్నాము, అదేవిధంగా ఇయర్ ప్లాన్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. వాటితో పాటుగా బోధనోపకరణాలను గురించి, అదేవిధంగా బోధన పద్ధతులను గురించి, ఇంకా లక్ష్యాలు స్పష్టీకరణలను గురించి, వీటన్నింటిని గురించి కూడా మనం డిస్కస్ చేశాము. మీలో ఎవరైనా ఆ క్లాసెస్ వినని వారు ఉంటే కన్నా మీకోసం నేను డిస్క్రిప్షన్లో లింకును ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ క్లాస్ని వినొచ్చు. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ వీడియో వచ్చేసి నేను సైకాలజీ మీద చేశాను. సిలబస్ షీట్ అనేది మెన్షన్ చేసి ఏ క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది, ఏ విధంగా అడిగే ఆస్కారం ఉంది, ఏ టాపిక్ని మీరు క్షుణ్ణంగా చదవాలి అని మీకు తెలిపాను. మీరు ఆ క్లాస్ కూడా వినని వారు ఎవరైనా ఉంటే కన్నా మీకోసం ఆ క్లాస్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఆ క్లాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది క్విక్ రివిజన్కి. కాబట్టి మీరు దాన్ని ఒకసారి గమనించండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు టాపిక్ వచ్చేసి పీరియడ్ ప్లాన్ అమ్మ. ప్రీవియస్గా మనము వార్షిక ప్రణాళికను గురించి ఏమని తెలుసుకున్నామంటే, సంవత్సరం మొత్తం మీద ఉపాధ్యాయుడు మొత్తం పాఠ్యాంశానికి సంబంధించి వేసుకునే ప్రణాళిక సంవత్సరం మొత్తానికి. అందులో మనము ఉపాధ్యాయునికి వచ్చే సెలవులు, అదేవిధంగా పాఠశాలకు వచ్చే సెలవులు, ఇంకా పాఠశాల యొక్క మొత్తం పని దినాలు, వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు దాన్ని సిద్ధపరచుకోవాలని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా యూనిట్ ప్లాన్లోకి వచ్చేసరికి ఏమని తెలుసుకున్నామంటే, అంశాలను వివిధ యూనిట్లుగా విభజించడం అనేది జరుగుతుంది. ఆ యూనిట్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి అని వేసుకునే ప్రణాళికనే యూనిట్ ప్లాన్ అని మనం తెలుసుకున్నాము. ఆ యొక్క అంశం యొక్క నిడివిని బట్టి 5 నుంచి 6 పీరియడ్లు పడుతుందా, లేకపోతే 10 నుంచి 12 పీరియడ్లు పడుతుందా అని అంచనా వేసుకొని ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళిక యూనిట్ ప్రణాళిక అని మనం తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి పీరియడ్ ప్రణాళిక. ఈ పీరియడ్ ప్రణాళిక ఏంటి అంటే, తరగతి గదిలో ఒక పీరియడ్లో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఏ విధంగా లక్ష్యాలను సాధించాలి, అందుకు ఉపాధ్యాయుడు అనుసరించే వ్యూహాలు ఏంటి, మొదలగు అంశాలన్నింటినీ కూడా అంచనాలోకి వేసుకొని ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళికనే పీరియడ్ ప్రణాళిక అని పేర్కొనటం జరుగుతుంది. అంటే మనము అంశాలు యూనిట్ భాగంలో మనం చూసినట్లయితే వివిధ అంశాలను ఉంటాయి. ఆ యొక్క పాఠ్యాంశాన్ని బోధించడానికి, ఆ యొక్క అంశాన్ని ఆ తరగతి గదిలో బోధించడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళికనే ఒక పీరియడ్లో బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే పీరియడ్ ప్రణాళిక అని వ్యవహరించడం జరుగుతుందమ్మా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పీరియడ్ ప్రణాళికలో ఏమేం పరిగణలోకి తీసుకోవాలి, ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధిస్తున్నాడు, విద్యార్థికి కల్పించిన అభ్యసన అనుభవాలు, తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనోపకరణాలు, ఆ తర్వాత విద్యార్థులకు ఇచ్చిన కృత్యాలు, వీటన్నింటిని ద్వారా మూల్యాంకన సాధనాలతో ఉపాధ్యాయుడు ఏ మేరకు లక్ష్యాలను ఆశించగలిగాడు, ఏ మేరకు సాధించగలిగాడు అని తెలుసుకోవటానికి వేసుకునే ప్రణాళికనే పీరియడ్ ప్రణాళికగా మనకు తెలపటం జరిగింది. ఈ పీరియడ్ ప్రణాళికను గురించి కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇచ్చారమ్మా. ఏంటి ఆ నిర్వచనాలను మనం గమనించినట్లయితే, ఇప్పుడు మొదటి నిర్వచనం వచ్చేసి ఎల్బి స్టాండ్ గారు ఇవ్వటం జరిగింది. ఎలా గుర్తుంచుకుందామంటే, స్టాండ్ని నిలబెడతామంటాం కదా, అలా స్టాండ్ని ఆచరణలో పెట్టే క్రియాత్మక ప్రక్రియ అని ఇలా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు నిజ జీవిత భాగస్వామ్యంలో మీరు గమనించినట్లయితే, నిజ జీవిత పరిణామాలలో పెద్దోళ్ళు మనకు చెప్తూ ఉంటారు, అరే ఆ స్టాండ్ తీసుకొని వచ్చి ఇటు ఎయిరా అని, ఆ స్టాండ్ తీసుకొని వచ్చి ఇటు పెట్టమ్మా అంటారు. అట్లా ఏంటంటే, స్టాండ్ని ఆచరణలో పెట్టే క్రియాత్మక ప్రక్రియ అని మీరు గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనా? స్టాండ్ గారు ఏమని నిర్వచనం ఇచ్చారని మనం గమనించినట్లయితే, స్టాండ్ మాటల్లో చెప్పాలంటే పాఠ్యపథకం అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బోసింగ్ ఏమని నిర్వచనం ఇచ్చారు అంటే, బోసింగ్ అని రాగానే మీరేం గుర్తుంచుకోవాలి అంటే, ఏ నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకున్నారో ఆ నిర్దిష్ట లక్ష్యాలను సాధించారా లేదా అని తోడ్పడేదే ఈ యొక్క పీరియడ్ పథకం అని మీరు గుర్తుంచుకోండి. చూడండి అమ్మ, బోసింగ్ ఏమని చెప్పారంటే, తరగతి గదిలో ఉపయోగించవలసిన పద్ధతులను, సాధనాలను
విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతూ అది విద్యార్థుల్లో ఏ విధంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి తోడ్పడ్డాయో అని తెలిపిన వారు ఎవరు అంటే బోసింగ్. నెక్స్ట్ బైనింగ్ అండ్ బైనింగ్ ఏం తెలిపారంటే తరగతి గదిలో ఉపయోగించే బోధనోపకరణాలు, ఎన్నుకునే లక్ష్యాలు, ఆ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించిన కృత్యాలు, వీటన్నింటిని భాగమే పాఠ్య పథకము అని బైనింగ్ అండ్ బైనింగ్ తెలపటం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఎవరు తెలిపారంటే స్టీవెన్సన్ ఏమని తెలిపారంటే పాఠ్య ప్రణాళికను, పీరియడ్ ప్లానింగ్ను తయారు చేసుకున్నంత మాత్రాన అది ఉపయోగించాలి అనే పద్ధతి ఏం లేదు, ఉపయోగించాలి అని ఏం లేదు. దానిని ఉపయోగించకపోయినా కూడా ఉపాధ్యాయుడు ఆ యొక్క పాఠ్య ప్రణాళికకు వేసుకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లుగానే భావించాలి అని స్టీవెన్సన్ మనకు తెలపటం జరిగిందమ్మా. చూడండి, స్టీవెన్సన్ ఏమని తెలిపారంటే ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్య పథకాన్ని తయారు చేసుకున్నా దానికి బానిస కాదు, పాఠ్యపథక రచనకు ఉపయోగించిన కాలాన్ని అతడు తృప్తిగా సద్వినియోగం చేసుకున్న కాలంగానే చెప్పవచ్చు అని మనకు తెలిపారమ్మ. పాఠ్య ప్రణాళికలో ఎన్ని నిర్వచనాలు తెలుసుకున్నామంటే 4 నిర్వచనాలు. మొదటి నిర్వచనం ఎవరు తెలిపారంటే స్టాండ్ ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకము. ఓకేనా. నెక్స్ట్ బోసింగ్ ఏమని తెలిపారు, ఏ నిర్దిష్ట లక్ష్యాలను ఎన్నుకున్నామో వాటిని సాధించామా లేదని తెలుసుకోవడానికి తోడ్పడేదే. ఓకేనా. బైనింగ్ అండ్ బైనింగ్ ఏమని తెలిపారు అంటే తరగతి గదిలో ఏ పాఠాన్ని అయితే బోధిస్తున్నామో దానికి ఎన్నుకున్న లక్ష్యాలను, అదేవిధంగా దానికి ఎన్నుకున్న కృత్యాల సామాగ్రి, ఆ కృత్యాలను ఏర్చుకున్న ఎంపిక విధానము, ఇవన్నీ పాఠ్య పథకము అని ఎవరు తెలిపారంటే బైనింగ్ అండ్ బైనింగ్ తెలపటం జరిగింది. చివరిగా ఎవరమ్మా, స్టీవెన్సన్ ఏమని తెలిపారంటే పాఠ్య పథకానికి ఉపాధ్యాయుడు బానిస కాదు, ఉపాధ్యాయుడు తయారు చేసుకున్న పాఠ్య పథకానికి ఏ కాలంలో అయితే అతను ఉపయోగించుకున్నాడో అతనిని ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా భావించాలి అని ఎవరు తెలిపారంటే స్టీవెన్సన్ తెలిపారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క పాఠ్య పథకాన్ని రచించేటప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు, అనుసరించాల్సిన లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి, జనరల్ పాయింట్స్. అంటే ఒక పాఠ్య పథకాన్ని మనం తయారు చేసుకునేటప్పుడు ఏమేమి ఉద్దేశించుకోవాలంటే బోధనోపకరణం అంటే వనరులు ఏ విధంగా మనకు అందుబాటులో ఉన్నాయి, ఆ తర్వాత విద్యార్థులకు ఆ అంశం మీద ఉన్న ఆసక్తి, విద్యార్థులకు ఆ అంశం మీద ఉన్న పూర్వ జ్ఞానము, అదేవిధంగా ఒక అంశానికి ఇంకొక అంశానికి ప్రాధాన్యము, అంటే ఒక అంశము ఇంకొక అంశానికి సాధించే విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా కొన్ని జనరల్ పాయింట్స్ అనేవి ఇచ్చారు, వాటిని మీరు టెక్స్ట్ బుక్లో రీడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే పాఠ్య పథక సోపానాలమ్మ. ఈ సోపానాలను హెర్బర్ట్ సోపానాలుగా వివరించడం జరిగింది. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో హెర్బర్ట్ సోపానాలను గురించి అడిగారు. హెర్బర్ట్ సోపానాలు ఎన్ని అని మనం చూసుకున్నట్లయితే 6 రకాల సోపానాలు ఉన్నాయమ్మా. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే 5 సోపానాలను ఇచ్చారు. న్యూ టెక్స్ట్ బుక్స్కి వచ్చేసరికి 6వ సోపానం కూడా యాడ్ చేయడం జరిగింది. ఎక్కువ శాతము నేను ఎన్నో మెటీరియల్స్ అనేవి రివైజ్ చేశాను. ప్రతి మెటీరియల్లో కూడా హెర్బర్ట్ సోపానాలలో 6 సోపానాలుగా ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు 6 సోపానాలను ప్రామాణికంగా తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకా మనం గమనించినట్లయితే ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే హెర్బర్ట్ సోపానాలలో మొదటి సోపానం ఏది, హెర్బర్ట్ సోపానాలలో 3వ సోపానం ఏది అని మనకు అడిగే ఆస్కారం ఉంటుంది. లేకపోతే హెర్బర్ట్ సోపానాల క్రమాన్ని మీరు తెలపండి అని అడుగుతారు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే హెర్బర్ట్ సోపానాలు ఎన్నని చెప్పుకున్నాము, 6 అని చెప్పుకున్నాము. ఈ 6 మనం ఎలా గుర్తుంచుకుందాం అంటే పీపీ అగర్, అంటే పీపీ అగర్, ఏజీఏఆర్, పీపీ అగర్. మొదటి పి వచ్చేసి ఏంటి అంటే ప్రిపరేషన్ అంటే సన్నాహము. రెండవ పి వచ్చేసి ఏంటి అంటే ప్రెజెంటేషన్ అంటే నిర్వహణ లేదా ప్రదర్శన, పీపీ అగర్, ఏజీఏఆర్. ఏ అంటే ఏంటి అంటే అసోసియేషన్ అంటే సంసర్గము లేదా పోలిక. ఫోర్త్ వచ్చేసి జీ అంటే ఏంటంటే జనరలైజేషన్ అంటే సాధారణీకరణము. నెక్స్ట్ వచ్చేసి ఏ వచ్చేసి ఏంటి అని మనం గమనించుకున్నట్లయితే అప్లికేషన్ అంటే వినియోగము. ఓకేనా. నెక్స్ట్ అగర్, ఆర్ వచ్చేసి ఏంటి అంటే రీక్యాపిట్యులేషన్ అంటే పునర్విమర్శ. ఇవి హెర్బర్ట్ సోపానాలుగా తెలపటం జరిగింది. ఒక్కొక్క సోపానం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి సోపానం ఏంటి అంటే ప్రిపరేషన్ అంటే ఏంటి, సన్నాహం. అంటే ఇక్కడ మనము తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించడానికి వెళ్ళినప్పుడు విద్యార్థులను సంసిద్ధపరచాలి. ఆ సంసిద్ధపరచాలంటే ఏం చేయాలంటే విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించాలి.
పూర్వ జ్ఞానం అంటే అంటే ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని అయితే బోధించదలుచుకున్నారో ఆ అంశానికి సంబంధించిన పూర్వ జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఎంతవరకు ఉంది ఆ పూర్వ జ్ఞానం అని ఉపాధ్యాయుడు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ యొక్క పూర్వ జ్ఞానాన్ని పరీక్షించాలి. అంటే కొన్ని ప్రశ్నలు అడగడము. ఇప్పుడు సంబంధిత ఒక అంశం ఉందమ్మా. ఇప్పుడు సపోజ్ మనము భూచలనాలు లేకపోతే భూమధ్య రేఖకు సంబంధించిన టాపిక్, అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించిన టాపిక్. ఇందులో మీరు గమనించినట్లయితే విద్యార్థులకు పూర్వ జ్ఞానాన్ని అనేది మనము తెలుసుకోవాలి. అంటే ఆ అక్షాంశాలు రేఖాంశాలు అనే పాఠాన్ని మనము విద్యార్థుల నుంచే ఆ పాఠాన్ని మనము వారి నోటి గుండా మనం వినాలి. అందుకోసం ఏం చేయాలంటే వారి యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించాలి. ఇలా పూర్వ జ్ఞానాన్ని పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు ఆసక్తిగా సమాధానం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే తదుపరి ఉపాధ్యాయుడు ఏం తెలుపబోతున్నాడని విద్యార్థులు ఎంతో ఆనందంగా, ఎంతో ఆసక్తిగా, ఎంతో చురుగ్గా పాల్గొనటం అనేది జరుగుతుంది. ఇది హెర్బర్ట్ యొక్క మొదటి సోపానం ప్రిపరేషన్. రెండవ సోపానం వచ్చి మనం గమనించినట్లయితే ప్రెజెంటేషన్ అంటే నిర్వహణ లేదా ప్రదర్శన. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు తరగతి గదిలో తను అనుసరించాల్సిన వ్యూహాలను, తను బోధించాల్సిన పాఠాన్ని ఇక్కడ నిర్వహించవలసి ఉంటుంది. ఈ పాఠాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన బోధనాభ్యసన సామాగ్రి, ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశాన్ని సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయుని యొక్క నైపుణ్యము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ మూడవ సోపానం వచ్చేసి అసోసియేషన్ అంటే పోలిక లేదా సంసర్గం. అంటే ఇక్కడ విద్యార్థులు ఏ అంశం గురించి అయితే తెలుసుకున్నారో ఆ అంశాన్ని తమ పూర్వ జ్ఞానంతో, అంటే ఆల్రెడీ మనం పూర్వ జ్ఞానాన్ని పరిశీలించాం కదా, ఆ యొక్క పూర్వ జ్ఞానంతో పోల్చి ఈ అంశాన్ని నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అంటే అందులో ఉండే పోలికలు కావచ్చు, అందులో ఉండే భేదాలు కావచ్చు, అంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి అని విద్యార్థులు ఇక్కడ స్వతహాగా తెలుసుకోవటం అనేది జరుగుతుంది. ఏ యొక్క సోపానంలో? మూడవ సోపానం అసోసియేషన్. అంటే ఏంటి? పోలిక లేదా సంసర్గము. నాలుగవ సోపానం వచ్చేసి జనరలైజేషన్ అంటే సాధారణీకరణ. ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థి తన సొంత ఉదాహరణలతో అవబోధం చేసుకోవటం అనేది జరుగుతుందమ్మా. అంటే పాఠ్యాంశానికి సంబంధించి ఉపాధ్యాయుడు ఎన్నో బోధించుంటారు కదా, బోధించాల్సిన అంశాన్ని బోధించారు ఉపాధ్యాయుడు. ఆ యొక్క అంశాన్ని విద్యార్థులు వారి యొక్క సొంత ఉదాహరణలతోటి విద్యార్థులు అవబోధం అంటే నేర్చుకోవటం అనేది జరుగుతుంది. తరగతి గదిలో ఈ యొక్క సాధారణీకరణం అనే సోపానంతో తరగతి గదిలో ఈ యొక్క పీరియడ్ పథకం అనేది ముగిసిపోతుందమ్మా. ఇక తర్వాత మనం గమనించినట్లయితే ఏ వచ్చేసి అంటే అప్లికేషన్. అంటే ఏంటి? వినియోగము. ఇక్కడ మనం గమనించినట్లయితే విద్యార్థి తరగతి గదిలో ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఉపయోగించవలసి ఉంటుంది, వినియోగించవలసి ఉంటుంది నిజ జీవితంలో. ఇప్పుడు పటాలను గురించి నేర్చుకొని ఉంటే గిన ఒక ప్లేన్ మ్యాప్ అనేది ఇచ్చినప్పుడు అందులో ఉండే రాష్ట్రాలను, అందులో ఉండే జిల్లాలను, అందులో ఉండే ప్రాంతాలను గుర్తించటం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని అయితే బోధించాడో విద్యార్థి ఆ అంశాన్ని నేర్చుకొని వినియోగిస్తున్నాడు. ఏ సోపానంలో వినియోగిస్తున్నాడు అంటే 5వ సోపానము. ఏంటి ఆ సోపానం అంటే అప్లికేషన్. నెక్స్ట్ 6వ సోపానం రీక్యాపిట్యులేషన్ అంటే పునర్విమర్శ. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించింది విద్యార్థులకు అర్థమైందా లేదా, తాను ఎన్నుకున్న లక్ష్యాలను ఉపాధ్యాయుడు సాధించగలిగాడా లేదా అని తెలుసుకునే సోపానమే పునర్విమర్శ. హెర్బర్ట్ సోపానాలు చాలా ముఖ్యమైన అమ్మ. ఎన్ని సోపానాలు అంటే 6 సోపానాలు. హెర్బర్ట్ సోపానాల యొక్క క్రమాన్ని వివరించండి అని అడిగే ఆస్కారం ఉంటుంది, తెలపండి అని. హెర్బర్ట్ సోపానాలు ఏంటి అని మనం గమనించినట్లయితే నెంబర్ 1 ప్రేరణ, సెకండ్ వచ్చేసి నిర్వహణ లేదా ప్రదర్శన, థర్డ్ వచ్చేసి పోలిక లేదా సంసర్గము, ఫోర్త్ వచ్చేసి సాధారణీకరణము, ఫిఫ్త్ వచ్చేసి వినియోగము, సిక్స్త్ వచ్చేసి పునర్విమర్శ. ఆ తర్వాత ఈ పాఠ్య పథకం యొక్క ఉపయోగాలను గురించి మనకు ఇవ్వటం జరిగిందమ్మా. ఇంత క్షుణ్ణంగా ఇన్ని సోపానాలను మనం అనుసరించి తరగతి గదిలో బోధించినప్పుడు ఆ బోధన అనేది సఫలీకృతం అవుతుంది. అయ్యే ఉపయోగాలు అంటే ఏంటి? విద్యార్థి ఎంతగానో ఆసక్తిగా అవలంబిస్తుంది. విద్యార్థి నేర్చుకోవాల్సిన అంశాన్ని సులభంగా నేర్చుకోవటం జరుగుతుంది. విద్యార్థి బోధనాభ్యసన కృత్యాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనోపకరణాల వల్ల ఎంతో సఫలీకృతమైన బోధన జరుగుతుంది అని ఇలా జనరల్ పాయింట్స్ ఇవ్వటం జరిగింది. దాన్ని మీరు రివైజ్ చేయండి. ఇప్పుడు టోటల్గా మనం గమనించినట్లయితే ఈ యొక్క సోషల్ మెథడాలజీలో మనము బోధనా పద్ధతులు, లక్ష్యాలు స్పష్టీకరణలు, బోధనోపకరణాలు,
విద్యా ప్రణాళిక. ఈ 4 టాపిక్స్ మనం పూర్తి చేయటం జరిగింది. ఇంకా మిగతా టాపిక్స్ ఏముంటాయంటే అందులో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మూల్యాంకనము. ఆ తర్వాత ఉపాధ్యాయునికి సంబంధించి, అదే విధంగా టెక్స్ట్ బుక్‌కు సంబంధించి చిన్న చిన్న అంశాలు, జనరల్ పాయింట్స్ ఉంటాయి. మీకు ఆ జనరల్ పాయింట్స్ ఉండే క్లాసెస్ నాకు తెలిసి అవసరం లేదు. మీరు టెక్స్ట్ బుక్‌లో రీడ్ చేసుకుంటే సరిపోతుంది. మేబీ ఇంక మూల్యాంకనం ఒక్కదానికి మీకు క్లాస్ చెప్తే గన సోషల్ మెథడాలజీకి సంబంధించి టోటల్ క్లాసెస్ అంటే టోటల్ టాపిక్స్ మనకు కవర్ అయిపోయి ఉంటాయి. మీరు చేయవలసిన చిన్న పని ఏంటి అంటే మీరు ప్రతి వీడియోను కూడా షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు అందరికీ కూడా మన ఛానల్ అనేది రీచ్ అవ్వటం జరుగుతుంది. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. ఐ యామ్ సైనింగ్ ఔట్. బై బై.